హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తానికి తాళని దొంగతనం చేసింది సుమిత్ర అన్న నిజాన్ని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయిన దశరథ, కుప్ప కూలిపోయిన దీప. షాప్ లో శివనారాయణ, కాంచన మరి తన భార్య సుమిత్రే తాళని కొట్టిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న దశరథ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు? అసలు పారిజాతం నిజంగానే సుమిత్ర తాళని దొంగతనం చేసిందన్న విషయాన్ని దశరథ ముందు బయట పెట్టనుంది. ఇది ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే, దీప పెళ్లిని ఆపడానికి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా ఎన్నో పన్నాగాలు పన్నుతారు. ఇక అయితే వాళ్ళ కుట్రలు ఫలించలేకపోవడంతో మొత్తానికి పెళ్ళైతే జరిగిపోతుంది. ఇక అయితే సరిగ్గా దీప మెడలో తాళి కట్టే టైంకి ఆ తాళి మాయమవుతుంది. ఆ తాళిని తీసింది జ్యోత్స్న, లేదంటే పారిజాతం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. కానీ నిజానికి ఆ తాళి తీసింది మాత్రం సుమిత్ర అన్న విషయాన్ని కార్తీక్ మాత్రమే తెలుసు. నిజం తెలిసిన కార్తీక్ అందరికీ చెప్తాడా లేదా అనేది ప్రస్తుతం ట్విస్ట్ అయితే మన కార్తీక దీపం సీరియల్లో రన్ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో సీరియల్ ఏం జరిగిందో కనుక చూసుకుంటే, ఇక కొత్త జంటైన మన దీప కార్తీకులు చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా వస్తారు. ప్రేమగా ఉన్నట్లు అందరి ముందు నటించేస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్నలో మార్పును చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక దాసు కూడా, నువ్వు నాకు నచ్చావమ్మా, అందరితో కూడా ఎప్పుడు ఇలానే మంచిగా ఉండాలి అని చెప్పేసి అంటాడు దాసు. ఇక పక్కనే ఉన్న పారిజాతం 10 మందితో కలిసి నవ్వుతూ ఉండటమేరా జీవితం అంటే, నిన్ను చూసారా నేను నేర్చుకున్నానురా, నువ్వు శివనారాయణ పక్కన కూర్చోవడం చూసి నాకు చాలా కడుపు నిండిపోయిందిరా, ఫోటో కూడా తీశాను, చాలా హ్యాపీగా ఉందంటూ కొడుకుని చూసి చాలా మురిసిపోతుంది పారిజాతం. తర్వాత ఎంతో ఆనందంగా పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం అలా వెళ్లడంతోనే జ్యోత్స్నను చూసిన దాసు అయితే, ఇప్పుడు జ్యోత్స్న, మా అమ్మ మారింది, నువ్వెప్పుడు మారుతావో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని దాసు అనడంతో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను రావద్దని చెప్పాను కదా అని చెప్పేసి జ్యోత్స్న అయితే మొత్తానికి దాసు మీద చాలా సీరియస్ అవుతుంది. నువ్వు రావద్దని చెప్పింది కేవలం పెళ్లికి మాత్రమే, ఇక్కడికి కాదు కదా, కార్తీక్ రమ్మని చెప్పాడు అని చెప్పేసి మొత్తానికి దాసు అనడంతో, సర్లే కానీ ఇంటికి ఒకటి అడుగుతాను, పెళ్లిలో తాళి కనిపించడం లేదట, అది గాని నీ పనే కదా, సుమిత్ర వదిన రాకపోవడానికి కూడా నువ్వే కారణమని నా అనుమానం. నీకు మళ్ళీ చెప్తున్నాను, దీపదారికి నువ్వు అడ్డు రావద్దు జ్యోత్స్న, శివనారాయణ గారి అసలైన మనవరాలు దీప అనే నిజం ఏ రోజునైనా సరే బయటపడొచ్చు. అంతవరకు కూడా నువ్వు ఆ హోదాలో సంతోషంగా ఉండు, కానీ నిజం బయట పెట్టకుండా ఎవరు కూడా ఆపలేరు, నీతో సహా గుర్తు పెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి దాసు చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక దీపే అసలైన వారసురాలైన నిజం బయటపడకుండా ఏం చేయాలో నాకు తెలుసు నాన్న, నువ్వు నాకు ఏమి చెప్పినా సరే నన్ను ఆపలేవు, నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకున్నది. మొత్తానికి జ్యోత్స్న చాలా కోపంగా ఇక వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కొత్త చెండతో పంతులైతే వ్రతం చేయిస్తూ ఉంటాడు. ఇక అయితే దీప మొహం మాడిపోయిన మసాలా దోశలా కనిపిస్తూ ఉండడం చూసిన కార్తీక్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అన్నీ కూడా మనం అనుకున్నట్లుగా జరగవు కదా దీప, కొన్నిటిని మనం ఇలా భరించాలి, కొన్నిటిని తట్టుకోవాలి. ఇక మాటతో దీప అయితే చాలా బాధపడుతుంది. మా అమ్మ నా గురించి ఎలాగో ఆలోచించదు, కనీసం నీ గురించైనా ఆలోచించాలి కదా, కనీసం రావాలి కదా. అత్తయ్య చూడు బావా ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ వదిన రాలేదనే మొహంలో నవ్వే లేదు, సంతోషం కూడా లేదు అని చెప్పేసాడు. దీప కాంచన చూసి చాలా బాధపడుతుంది. ఇంతలో అయితే పంతులు గారు ఎలా అంటారు, పెళ్లి కూతురు అమ్మా నాన్న వచ్చి బట్టలు పెట్టండి అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో దశరథ అయితే పెళ్లి కూతురు తల్లి రాలేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు, బట్టలు పెట్టొచ్చే పంతులు గారు అని చెప్పేసి అంటాడు. సరే కానివ్వండి అని పంతులు అనడంతో, ఏం చేస్తాం, నా కోడలికి ఇదే రాసి పెట్టుంది అని జరగనివ్వని చెప్పేసాడు. కాంచన కూడా చాలా బాధపడిపోతుంది. దశరథ ఒక్కడే కాంచనకి బట్టలు పెడుతూ ఉంటాడు. ఇక సింగిల్ చేతుల్ని క్లోజ్ గా చూపిస్తున్నప్పుడే అప్పుడే అనిపిస్తుంది పక్కనే వేరే చేయి కూడా వస్తుంది. కరెక్ట్ టైంకి సుమిత్ర అయితే వచ్చేస్తుంది. సడన్ గా ప్రత్యక్షం కావడంతో దీప కార్తీకులతో పాటు ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న అయితే, మమ్మీ ఏంటి ఇదేనా అసలు, నువ్వేనా అని చెప్పేసాడు. ఒక్కసారిగా పెద్ద షాక్ కి తగిలిపోతుంది జ్యోత్స్న పారిజాతంకి. ఇక సుమిత్రను చూసిన కాంచన అయితే వదినా అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ సుమిత్ర, కరెక్ట్ టైంకి వచ్చి అందరి మొహాల్లోనూ వెలుగులు నింపావని చెప్పేసాడు. దశరథకు చాలా ఆనందపడిపోతాడు. ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకి బట్టలు పెట్టండి అమ్మా అని చెప్పేసాడు. అందరూ కూడా చాలా నవ్వుతారు. ఇక బట్టలు పెట్టి కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఇక సుమిత్ర, దశరథ ఇద్దరు కూడా ఇక అది చూసిన శివనారాయణ, నా కోడలు నేను తలదించుకునే పని ఎప్పుడు కూడా చేయదు అని చెప్పేసి అనుకుంటాడు తన మనసులో. ఇక హారతితో వ్రతం దిగ్విజయంగా ముగుస్తుంది. ఇక పారిజాతం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అయితే పారులో వచ్చిన మార్పును చూసిన గ్రానికి ఏమైంది, దీపకి మంచి జరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతుందేంటి, ఛాలెంజ్ లో నువ్వే గెలిచావు, పెళ్లితో పాటు వ్రతం కూడా పూర్తి చేసావు బావా, దీప నువ్వు అన్ని పొందిన ఆనందంలో ఉన్నావు, నేను అన్ని పోగొట్టుకున్న బాధలో ఉన్నాను, మీ మొహాల్లో
నవ్వు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను అని చెప్పేసాడు. పగతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే తన మనసులో. ఇకంతా కూడా సంతోషంగా ఉంటే అది మన సీరియల్ ఎలా అవుతుంది చెప్పండి. అక్షంతల ప్లేట్ తీయడానికి పారుని పక్క కొండమని చెప్పేసి అంటుంది మన స్వప్న. దాంతో పారు అయితే ఏంటి నువ్వు పక్క కొండమంటావా, నువ్వెంత అని బ్రతికెంత అని చెప్పేసాడు. చాలా సీరియస్ అయిపోతుంది మన పారిజాతం. పారు బ్రతుకుల గురించి వెళ్ళకు, చెల్లెం తప్పన్నది అని చెప్పేసి అంటాడు. మొత్తానికి మన కార్తీక్ నువ్వు పక్కకి తప్పుకో అనడానికి ఎవరు అసలు గడప బయట ఉండాల్సిన వాళ్ళని గడప లోపలికి రానిస్తే ఇలాగే ఉంటుంది, కొందరికి చనువిస్తే తలకెక్కి కూర్చుంటారు అంటూ మొత్తానికి స్వప్న మీద నోరు పారేసుకుంటుంది మన పారిజాతం. ఇక దాంతో స్వప్న అయితే మీ గురించి మీరు చెప్పుకున్నట్టే ఉంది అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో ఇంకా కోపం అనిపిస్తుంది మన పారుకి. ఆ మాటతో చూసిన మాట అనే ముందు నీ స్థాయి మర్చిపోకు అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో మాట అవతల వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలని అంటాడు మన కార్తీక్. ఇక ఆ మాటతో పారు అయితే మేము కొన్ని నిమిషాలు మాట్లాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో దీప మేమేం నిమిషాలు మాట్లాడగలం, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నా అని చెప్పేసి అంటుంది. దమ్ముంటే మాట్లాడవని చెప్పేసి అంటూ పారిజాతం అనడంతో అసలు నా కోడలు మాట్లాడకపోయినా సరే నేను మాట్లాడతాను, పెళ్లిలో తాళి ఎలా పోయింది, ఎవరు తీశారు, ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి అంటూ మధ్యలో అనసూయ దూరి కలగజేసుకుంటుంది. దాంతో పారిజాతం అయితే ఇలా అంటుంది, పెళ్లిలో నగలు కొట్టేసే అలవాటు మీలాంటి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటుంది, మీ విలువలు మీరు పోగొట్టుకోకండి అని చెప్పేసి అంటూ దీప కూడా చాలా సీరియస్ అవుతుంది. విలువల గురించి మాట్లాడితే మీ పెళ్లి జరిపించాల్సిన అవసరమే మాకు లేదు అని చెప్పేసి అంటుంది. మీరు పెళ్లి జరిపించాలని అనుకున్నారు, ఆపాలని చేయాలి అనుకున్నారు, మాకు తెలుసులే అండి అంటూ దీప సీరియస్ అవడంతో ఇంతలో మధ్యలో కార్తీక్ వస్తాడు. చూడు దీప, ముందు నువ్వు ఆగు, కాకాలి బావ, స్వప్న నా ఆడపడుచును నా ఇంటికి వచ్చి అవమానిస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి, పెళ్లిలో తాళి ఎవరు తీశారో నీకు తెలియదా బావా అని చెప్పేసి అంటుంది. నువ్వు ఆ మాట కార్తీక్ గారిని అడుగుతున్నావేంటి, నేనే తీశానని నువ్వు అనుకున్నట్టే కదా అని పారిజాతం అయితే చాలా సీరియస్ అయిపోతుంది. అదే నిజం, ఆ పెళ్లి ఆపడానికి మీరే ఆ పని చేస్తుంటారని చెప్పేసి అంటూ స్వప్న కూడా ఇంకా రెచ్చిపోతుంది. ఆ మీద ఇంత పెద్ద నింద వేస్తారని పారిజాతం చాలా సీరియస్ అవుతుంది. దీప, కావేరి, స్వప్న, కాశీ అందరూ కూడా పారిజాతం మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళకి తాంబూలం ఇవ్వు, బయలుదేరతారని చెప్పేసి అంటాడు. ఎక్కడికి రా బయలుదేరేది, మీరంతా కలిసి నాపై నింద వేశారు, మీరంతా కలిసి నాపై క్షమాపణ చెప్తేనే నేను ఇక నుంచి కదులుతానని చెప్పేసి అంటూ పారిజాతం చాలా సీరియస్ అవుతుంది. మేమెందుకు క్షమాపణ చెప్పాలి పిన్ని అని చెప్పేసాడు కాంచన అనడంతో నీ సవతి కూతురు అన్న మాటకి అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఇక మాటలు కాదు వాస్తవాలు, తాళి మీకు తెలియకుండా పోదు, ఎవరు ఏమనుకున్నా సరే పర్లేదు, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ విషయం తెలియాల్సిందే, తాళి తీసిన వాళ్ళు ఎవరు బయట పెట్టాల్సిందే అని చెప్పేసి అంటుంది స్వప్న. ఎవరు తీస్తే ఏంటి, పెళ్ళైతే ఆగలేదు కదా, వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు, లోపలికి పో అని చెప్పేసి అంటాడు. మొత్తానికి కార్తీక్ ఇక మాటతో పారిజాతం అది కరెక్టేరా, మాట్లాడిందిరా, ఈ చెల్లి నా పెద్దరికాన్ని 10 మందిలో నిలదీస్తుంది, నేను సమాధానం చెప్పకపోతే తప్పు చేసిందని అంటారని చెప్పేసి చాలా రెచ్చిపోతూ ఉంటుంది మన పారిజాతం. ఇకంటే తాళి ఎవరు తీశారో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది దీప. ఆ తెలుసు అని చెప్పేసి అంటుంది పారిజాతం. పారుకి ఎలా తెలుసు, తెలిసే అవకాశమే లేదు అని కార్తీక్ షాక్ అయిపోతాడు. ఏంటి తాళి ఎవరు తీశారో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ శివనారాయణ అడుగుతాడు. అవునండి నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది మన పారిజాతం. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు చెప్పలేదు, మన ఇంటి పెళ్లిని ఆపాలనుకున్న వాళ్ళెవరైనా సరే నేను ఊరుకోనని చెప్పేసి అంటూ దశరథ కూడా చాలా సీరియస్ అవుతాడు. ఇక అది చూసిన కార్తీక్ స్టన్ అయిపోతాడు. తాళి తీసింది అత్తయ్య అని తెలిస్తే మావయ్య ఎలా రియాక్ట్ అవుతాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో దీప అయితే తాళి తీసింది ఎవరో తెలిస్తే చెప్పండి ప్లీజ్ పారిజాతం గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దీప. ఇక దాంతో కార్తీక్ ఇలా అంటాడు, ఇవన్నీ కూడా ఇక్కడితో వదిలే దీప, ఏంట్రా వదిలేసేది, నీ పెళ్లి ఆపాలనుకున్న ఆ మనిషి ఎవరో తెలియాలి కదా అని అంటూ కాంచన అనడంతో అవునరా కార్తీక్, ఆ మనిషి ఎవరో తెలియాలి, చేసిన తప్పుకి గట్టిగా బుద్ధి చెప్పాలి, నువ్వు వదలను సరే నేను వదలను, నువ్వు చెప్పు పిన్ని అని చెప్పేస్తున్నాడు దశరథ. ఇక దాంతో పారిజాతం అయితే చెప్తే వాళ్ళకి తంట, చెప్పకపోతే నాకు తంట, నా నోటితో నేను చెప్పలేని చెప్పేసి అంటుంది, చెప్పకపోతే నా చేతుల్లో చేస్తావు అని చెప్పేసి అంటూ శివనారాయణ కూడా పారిజాతం మీద చాలా సీరియస్ అవుతాడు. చెప్పు పిన్ని, ఆ మనిషి 2 చెంపలు వాయిన్ చేస్తా, చెప్తావా లేదని చెప్పేసి దశరథ్ కూడా చాలా సీరియస్ అవుతాడు. చెప్పండి పారిజాతం గారు అని చెప్పేసి దీప కూడా అంటుంది, నువ్వు కాదే అడగాల్సింది, నువ్వు నన్ను కాదే అడగాల్సింది, నీ భర్తని అడుగు చెప్తాడు అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఆ మాటతో దీపతో సహా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే మౌనంగా అలానే నిలబడిపోతూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే ఎరా కార్తీక్, నిజంగా నీకు తెలుసా, ఇప్పటి వరకు కూడా పారిజాతం గారికి తెలుసు అని చెప్పేసి అనుకున్నాను, అంటే ఆ తాళని ఎవరు తీశారో నీకు తెలుసు అన్నమాట, అందుకే నువ్వు ఇక ఆపేసేయండి, పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పేసి అంటూ గొడవ పెద్దది అవ్వకుండా మధ్యలోనే ఆపే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో దీప కూడా ఈ బావా నిజంగానే ఆ తాళని ఎవరు తీశారో నీకు తెలుసా, మరి నాకెందుకు నిజాన్ని చెప్పలేదు, అంటే నీకు నిజం తెలిసినా సరే నువ్వు దాచిపెట్టావా,
వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా అని అంటూ దీప కార్తీక్ మీద చాలా సీరియస్ అవుతుంది. ఇక ఇంతలో దశరథ్ అయితే ఎరా కార్తీక్ చెప్తావా లేదా అని శివనారాయణ కూడా కార్తీక్ ని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. సుమిత్ర అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. జ్యోత్స్న పారిజాతం ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇక కార్తీక్ అందరూ కూడా ఫోర్స్ చేసేసరికి ఇక మౌనంగా ఉండి మేము మాట్లాడకుండా ఉండకేసరికి ఇక దశరథ్కి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఒక్కసారిగా కార్తీక్ దగ్గరికి వచ్చి రే కార్తీక్ నువ్వు గనక పెళ్లిని ఆపాలనుకుంది ఆ తాళని తీసింది ఎవరో కనుక నిజాన్ని బయట పెట్టకపోతే నా మీద ఒట్టేరని చెప్పేసి అంటూ దశరథ్ చాలా సీరియస్ అయ్యేసరికి ఇక ఎంతలో కార్తీక్ అయితే ఆ తాళని తీసింది ఎవరో కాదు మావయ్య సుమిత్ర అత్తయ్య అని చెప్పేసి అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కుప్ప కూలిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. శివనారాయణ కూడా చాలా బాధపడిపోతాడు. ఇక ఎంతలో సుమిత్ర అయితే నన్ను క్షమించండి ఆ తాళని తీసింది నేనే. దీపక్ నా చేతుల మీదుగా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. నా మనసు అంగీకరించడం లేదు. ఇప్పటికీ కూడా దీపక తల్లి స్థానంలో నేను ఉండలేకపోతున్నాను. కేవలం నేను మావయ్య గారి గౌరవం కోసం ఈ మాట మీద భారీగా మీ మాటను చెవదాటకూడదని కేవలం నేను మీకోసమే ఇప్పటి వరకు కూడా అంగీకరించాను. ఎలాగైనా సరే పెళ్లి ఆగిపోవాలని నేనే ఆ తాళని దొంగతనం చేశాను. నన్ను క్షమించండి అని చెప్పేసి సుమిత్ర అయితే క్షమాపణ అడుగుతుంది. తన భార్య దొంగతనం చేసింది తాళని కొట్టేసింది కూడా సుమిత్ర నిజాన్ని తెలుసుకున్న దశరథ మరి సుమిత్రను క్షమిస్తాడా లేదా అనేది ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి కార్తీక దీపం సీరియల్ డైలీ ఎపిసోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గణేశ్ కూడా క్లిక్ చేసేయండి.